కేంద్ర ప్రభుత్వం వెంటనే నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి. నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 6వ మహాసభల సందర్భంగా ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలను అభివృద్ధి చేసినప్పుడు మాత్రమే విద్యారంగం అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ అన్నారు. ప్రతి తరగతికి ఒక గది, ఒక టీచర్, ప్రతి తరగతి గదిలో 15 మంది విద్యార్థులు ఉండే విధంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధి చెందాలని, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధి ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలి. తరగతికో టీచరు, తరగతికో గది ఉండే రకంగా, తరగతికి కనీసం 15 మంది విద్యార్థులు ఉండే రకంగా అభివృద్ధి చేయాలి. అదే పద్ధతిలో హై స్కూళ్లను పునర్వ్యవస్థీకరణ చేయాలి. గురుకులాల సమస్యలు పరిష్కారం చేయాలి. కేజీబీల సమస్యలు పరిష్కారం చేయాలి. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయండి. విద్యారంగాన్ని పెద్ద ఎత్తున సంస్కరించండి. వచ్చే విద్యా సంవత్సరం ప్రభుత్వ బళ్ళలోనే మా పిల్లలు చేర్పించాలనే రకంగా ఈ మహాసభలు నిర్వహించబోతున్నాం. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తగు నిర్ణయాలు చేయాలని చెప్పి, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి, ఎవరికి అసంతృప్తి అశాంతి లేకుండా చేసి వచ్చే విద్యా సంవత్సరాన్ని సజావుగా నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నా. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని రద్దు చేసుకోండి. రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా విద్యను రూపొందించండి. అదే పద్ధతిలో ఈ దేశ రాజ్యాంగ విలువలను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోండి తప్ప వేరే పద్ధతులు ఉపయోగించొద్దని. మధ్యాహ్న భోజనానికి మీరే 60% ఇస్తున్నారు. గుడ్డు ధర 5 రూపాయలు ఉంటే 6.5-7 అమ్ముతుంది. మధ్యాహ్న భోజన రేట్లు పెంచండి. సమగ్ర శిక్ష డబ్బులు పెంచండి. అన్ని విద్యారంగానికి కేంద్ర బడ్జెట్లో 10%, రాష్ట్ర బడ్జెట్లో 15% కేటాయించే రకంగా నిధులు ఉండాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను.